యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం చూద్దాం. మరి 66 కీర్తన 18 చూసినట్లయితే, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసి, దావీదు రాసిన కీర్తన. నా హృదయంలో నేను పాపము చేసిన ఎడల పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవేన వినకపోవును అంటున్నాడు దేవుని బిడ్డలారా. మనం పాపము మనవి అంటే మరి మన హృదయంలో మన ప్రార్థన వినకపోవును అంటున్నాడు. మన హృదయంలో పాపం ఉంటే మనవి వినను అంటున్నాడు దేవుని బిడ్డలారా. మరి అట్లాంటి మన హృదయం మనం ఎన్నో ఉందేమో సరి చేసుకుందాం, మరి తీసివేసుకుందాం. మరి పాపకారమైన మరి హృదయం మనకుందేమో తీసివేసుకుందాం దేవుని బిడ్డలారా. అలాగే హెబ్రీయులు రాసిన పత్రిక 3:12 చూసినట్లయితే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉండునేమో, ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు అంటున్నాడు దేవుని బిడ్డలారా. విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉండునేమో చూసుకోమంటున్నాడు. మరి జీవము గల దేవుని విడిచిపెట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఉండునేమో చూసుకోమంటున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 3:12 జీవము గల దేవుని విడిచిపెట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉందేమో చూసుకుందాం. అలాగే 66 కీర్తన 18 చూసినట్లయితే, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవాలని అంటున్నాడు దేవుని బిడ్డలారా. హృదయంలో పాపం లక్ష్యం ఉందేమో చూసుకుందాం, మనవి వినేటట్టుగా మనం చూసుకుందాం. అలాగే దేవుని బిడ్డలారా, మరి విశ్వాసము జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉందేమో చూసుకుందాం దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ విశ్వాసం లేని దుష్ట హృదయం ఉందేమో చూసుకుందాం. మరి హృదయంలో పాపము 66 కీర్తన, హృదయంలో పాపము లక్ష్యం చేస్తున్నామేమో చూసుకుందాం దేవుని బిడ్డలారా. విడిచిపెడదాం మరి దుష్ట హృదయమైన మరి పాప హృదయమైన విడిచిపెడదాం దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడిన రీతిగా. అలాగే మరి హెబ్రీయులు రాసిన పత్రిక 8:12 చూసినట్లయితే, 8:12 నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు దేవుని బిడ్డలారా. మరి ఎంత జాలి కలిగిన దేవుడు అండి. మరి ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రిక 8 చూసినట్లయితే, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు దేవుని బిడ్డలారా. మరి ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో, నీ పాపములు దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా ఉండును గాక. అలాగే దేవుని బిడ్డలారా, మరి పాప హృదయం మరి దేవుడిని విడిచిపెట్టి దుష్ట హృదయం మనలో ఉందేమో మరి ఒప్పుకొని విడిచిపెడదాం ప్రభా. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారు, పాప హృదయం కానీ దుష్ట హృదయం కానీ విడిచిపెట్టి ప్రభా నాయన విడిచిపెడుతున్నాం తండ్రి. ప్రభా నాయన దుష్ట హృదయం కానీ పాప హృదయం కానీ తీసివేసి ప్రభా నాయన ఇదిగో తండ్రి, ఇదిగో మరి మీరు మాట్లాడుతున్నారు తండ్రి, నేను వారి దోషముల విషయమై వారి పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నావు తండ్రి. వారి పాపములను జ్ఞాపకం చేసుకోకుండా దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, వాళ్ళ పనుల్లో వాళ్ళ బిజినెస్లో 30 దంతలుగా 60 దంతలుగా దీవించండి ప్రభా. ఆమేన్.